పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదివారం నాడు మనందరినీ దేవుడు అనేక విషయాలతో మాట్లాడుతూ దీవించాడు. మరొకసారి 3 గంటల ప్రార్థనలో దైవ సన్నిధిలో నాలో నీవే ఉన్నావు ప్రభా, నా అంతరాత్మ నీవే, నా ఆనందం నీవే అని చెప్పి దేవుని దగ్గర మనమందరము మన గాఢమైన నమ్మకమును వెల్లడి చేసే పాటను పాడుతూ ఈరోజు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును కర్పించుకుందాం. మార్నేని నిరంజన్ కుమార్ శ్రవ్య 11వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చేయుచున్న పనులన్నింటినీ దేవుడు తోడుగా ఉండినట్లుగా నిఖితాపై దేవుని కృప అపరిమితంగా ఉండినట్లుగా ఇక్కడ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మారినేరి నిరంజన్ కుమార్ శ్రవ్య 11వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే కోపూరి కుమార్ పామిశెట్టి అగస్టిన్ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు పామిశెట్టి శ్వేత మిహిలకు వీసా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఉదయశ్రీ క్యాన్సర్ నుండి స్వస్థత చేకూరినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరిపై మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ సంతానవరం ధారతిరోజ్ వసంత రోజ్ సిల్వెస్టర్ రోజ్ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఎలిజబెత్ సునీత ప్రభుదాస్. అలాగే ఒక వ్యక్తి సాక్ష్యం ఇలా చెప్తున్నారు, నేను వీసా విషయంలో సమస్యను ఎదుర్కొంటూ 3 గంటల ప్రార్థనను స్పాన్సర్ చేసి ప్రార్థించాను. 40 రోజులు ముగియక మునుపే వీసా అప్రూవ్ అయింది. నా చుట్టూ ఉన్న ప్రజలు ఎటువంటి సమస్య లేకుండా వీసా అప్రూవ్ కావడం చూసి ఆశ్చర్యచకితులైనారు. నాతో పాటు వీసా కొరకు వెళ్ళిన వారు 2 నెలలుగా వేచి ఉన్నారు. దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యమును చేసిన దేవునికి కృతజ్ఞతలు అంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఒక సహోదరి. అలాగే ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం రాఫేల్ రెడ్డి మేరీ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బాస్ బాలిక వసతి గృహం 18వ వార్షికోత్సవ సందర్భంగా ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్కడ నివసించు ప్రతి బిడ్డ బంగారు భవిష్యత్తు కొరకు బాస్ సంస్థను సిబ్బందిని సహాయం చేయు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆటంకాల నుండి విడుదల దయచేసినట్లుగా అన్ని కార్యక్రమాలు సమృద్ధిగా దీవించినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇలా ఒక వ్యక్తి రాస్తున్నారు, సాక్ష్యం పలుకుతున్నారు. నా పేరు టి దివ్య, నేను ఆస్ట్రేలియా స్టడీస్ కొరకు అప్లై చేశాను. కాలేజీలో నాకు సీటు కూడా వచ్చింది, కానీ వీసా రాలేదు. నేను ఎంతగానో ప్రార్థించాను, టెన్షన్ పడ్డాను. ఏప్రిల్ 18, 2024 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు దివ్య అని పేరు పెట్టి పిలిచి వీసా వస్తుందని ప్రవచనంపజెప్పారు. ఆ రోజే నాకు వీసా వచ్చింది. నేను ఆస్ట్రేలియా కూడా వెళ్ళాను. అలాగే కుటుంబ ప్రత్యేక తలము నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు కృతిక శైలిక మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభువు మనలో ఉండటానికి ఆశపడుతున్నాడు. పెద్ద పెద్ద దేవాలయంలో దేవుడు ఉంటున్నాడో లేదో తెలియదు, కానీ మనలో ఉండాలని ఆశించే దేవుడని 1 కొరింథీ 3:16 మనం చదువుతున్నాం. మీరే నాకు ఆలయం అని ప్రభు చెప్తూ ఉన్నాడు. We don't know whether God wants to live in big churches, but he said, you are my temple, 1 Corinthians 3:16. అంతేకాదు ఆయన అనంత ప్రేమ గలవాడు. యావేలు 2:13 అలా చెప్తుంది. He has got eternal everlasting love for us, Joel 2:13. మొదటి గుర్తులో మిమ్మును ఓదార్చుటకు నేను ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. యెషయా 51:12. The Lord is telling, I am there to comfort you. You don't need to look for comfort from elsewhere. Isaiah 51:12. యెషయా 49:13 ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురైన తన చనల మీద జాలి చూపును. The Lord himself will comfort us. Those who are in trouble, God will show them the compassion. Isaiah 49:13. పాడుదాం. నాలో నీ ఉన్నావు, నా అంతరాత్మ నీవే, నీవే అనంతమైన ప్రేమ కలిగిన దేవుడు. నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నాలో నాలో నీవే. నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా
మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. హెబ్రేయులకు రాసిన 13వ అధ్యాయం 6వ వచనంలో ఏలయన నేను మిమ్ము ఎప్పుడు విడువను, ఏ నాటికి ఎడబాయను. కనుక మనమేం చెప్పాలని? కనుక ధైర్యముతో ప్రభువు నా తోడు నీడా, నేను భయపడను అని మనం డిక్లేర్ చేయాలంట. Hebrew 13:6 says, the Lord says, I will never leave you, I will never forsake you. And so what we must say, in courage I can tell, God is my shadow and He is my fortress, I shall not be afraid. Hebrew 13:6. ఇలా వాగ్దానములు చెప్పుకుంటూ ముందుకు సాగితేనే ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితిలో మనమందరము ఏ పిలుపైనా ముందుకు సాగగలుగుతాం. వాగ్దానం మీద ఇల్లు కట్టాలని దేవుడు చెప్పాడు. అందుకే రోజు వాగ్దానం పాటగా పాడుతున్నాం. ఇంకొక సైడ్ యేసు కిరణాలు మన మీద ప్రవహిస్తూ ముందుకు సాగని ఆ కృపను దయచేస్తూ ఉంది. ఈరోజు కూడా మనం పాడుదాం, నాలో నీవు ఉన్నావు, నా సీక్రెట్ నీవు నాలో ఉండడమే అని చెప్పేసి. నా వారినందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. నా వారినందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఒకరోజు నా వారు అని చెప్పే ప్రతి ఒక్కరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసినదే, లేకపోతే మనం వెళుదాం. ఎవరు ముందు వెళుతారో తెలియదు, కానీ దేవుడు ఒక్కడే నిరంతరం అని చెప్పే పాట ఇది. పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం, నమ్మకంతో ఈ ప్రార్థన చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనలో ఆ దేవుడు ఉండి ఆ ఆత్మ ఉండి ఏం చేస్తాడని 1 యోహాను 2:27లో ఈ విధంగా యోహాను గారు రాస్తూ ఉన్నారు. వాట్ హోలీ స్పిరిట్ ఇన్సైడ్ అస్ డస్. జాన్ రైట్స్ లైక్ దిస్ 1 John 2:27. ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీ యందు నిలిచి ఉన్నది కనుక ఎవ్వడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సకల విషయములను గూర్చి మీకు బోధించుచున్నది. The anointing that is abiding on you will teach you and nobody needs to teach you. And the anointing will teach you everything and he will teach you. He is our తెలుగులో బోధకుడు అంట. He is a teacher. మనమందరం అధ్యాపకులం. ఆయన విద్య నేర్పించే దేవుడు. ముందుకు సాగు అని మనందరికీ జీవితమును మనకు దారి చూపించే కాపరి ఆత్మదేవుడు. ప్రార్థనతో పాడుదాం. నీ అనురాగము, ఆప్యాయత, అభిషేకము నీవు నాలో ఉన్నావు. స్తోత్రం. నాలో నాలో నీవే నా అంతరాత్మ నీవే అంత ప్రేమ నీవే. నాలో నాలో నీవే నాలో నాలో నీవే నా అంతరాత్మ నీవే అనంద ప్రేమ నీవే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. అనురాగము, ఆప్యాయత, అభిషేకము నీవై ఉన్నావే. అనురాగము, ఆప్యాయత, అభిషేకము నీవై ఉన్నావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మనలో ఉన్న ఆత్మదేవుడు మనల్ని నడిపించమని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనకు ముందుగా వెళ్ళే దేవుడు మనలందరినీ అన్ని అపాయకరమైన స్థితి నుండి కాపాడుకుంటూ వస్తున్నాడు. రాబోయే దినంలో కూడా కాపాడాలని ప్రార్థించుదాం. ద లార్డ్ ఈజ్ ఇన్సైడ్ us, ద లార్డ్ ఈజ్ విత్ us, ఈజ్ గోయింగ్ అహెడ్ ఆఫ్ us. He has been protecting. Let's pray for special protection in the days to come. ఎన్ని ప్రయాణములు ఉన్నాయో అన్ని ప్రయాణములలో ఎన్ని ప్రోగ్రాం ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అక్కడంతా దైవ సంరక్షణ, అలాగే మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులకు ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. గమనించండి, 29వ తారీఖున వేలాంగణిలో మరి జంట ఆవిష్కరణ జరుగుతుంది. కావున మరి తల్లి పండుగ తరఫున మనము కూడా ప్రభు చిత్తమైతే 29 నుంచి మనము నవదిన ప్రార్థనలో పాల్గొనటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. 6:30 పూజలో, 3 గంటల పూజలో మరి ఆన్లైన్లో మీరు పాల్గొనాలని మనవి చేస్తున్న విషయాన్ని అందరికీ తెలియచేయండి. 29th is the flag hoisting day usually in Velankani. We will also start the novena from that day. Maybe it may go for 10 days. Let us continue to pray through the intercession of Mother Mary. అలాగే సెప్టెంబర్ 8 ఇక్కడ పండుగ జరుపుదాం. అదే రోజున మా సంస్థ కూడా పుట్టిన రోజు. దయచేసి వచ్చి సంస్థను 149 సంవత్సరాలు కాపాడి 150 సంవత్సరాలు ప్రవేశపెట్టే దేవునికి స్తోత్రం చెల్లించి మా ఆనందంలో పాల్పంచుకోవాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. 4వ గుర్తు యోహాను 16:32. ఇదిగో
మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లాతరై ఎవరి ఇంటికి పారిపోవద్దు. గడియ వచ్చుచున్నది, కానీ నేను ఒంటరిగా లేను. ఏలయన తండ్రి నాతోనే ఉన్నాడు. యేసు ప్రభు తాను నమ్మిన శిష్యుల వైపు చూస్తూ వాడు నమ్మక ద్రోహం చేయబోతున్న టైంలో యేసుప్రభు పలికిన మీరు వెళ్తారు, కానీ నా తండ్రి మాత్రం నాతోనే ఉన్నాడని ఆ సత్యంతోనే ముందుకు సాగి గెలిచాడు, పునరుత్థానమయ్యాడు, కిరీటం పొందుకున్నాడు. మనం కూడా ఈ లోకంలో జీవించినప్పుడు అనేకసార్లు ఒంటరితనం ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో, మఠవాసుల జీవితంలో ఎక్కడ చూసినా అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు మాతో ఉన్నాడు అని మళ్ళీ మళ్ళీ చెప్పడం వలన గుండెల ధైర్యం వచ్చి ముందుకు సాగుతాం. దేవుడే మీ అందరినీ నడిపించునుగాక. ఆమేన్. పాడుదాం, ఆరాధిద్దాం. ఒంటరి బ్రతుకున తోడే ఉన్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఒంటరి బ్రతుకున నేనుండగా నా తోడు నీవై నడిచావే. ఒంటరి బ్రతుకున నేనుండగా నా తోడు నీవై నడిచావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఒంటరితనంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ గుర్తును తెలియచేస్తూ దేవుడు ఉన్నాడు అని వాళ్ళకి ఈ వార్త అందేటట్టు మనం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మామూలుగా ఒక ఊరిలో చుట్టాలు వాళ్ళందరూ కలిసిమెలిసి జీవిస్తారు, సపోర్టుగా ఉంటారు. కానీ నా జీవితంలో అయితే ఎందుకో 500 కుటుంబాలలో మా ఒక్క కుటుంబం, మాకు చుట్టాలు ఎవరు లేరు మా ఊరిలో. కానీ ఆ ప్రదేశం నుండి, పల్లెటూరు నుంచి మా కుటుంబాన్ని దేవుడు లేవనెత్తాడు. ఇది నేను అనుకున్నాను మా కుటుంబంలో జరిగిందని. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో గిదియోను ఒక మాట చెప్తాడు. గిదియోను, ప్రభు నేనేమిటి, ఇజ్రాయేలులను రక్షించటమేమిటి, మనాషే గోత్రమున మేము ఊరు పేరు లేని వారము, ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువ లేదు అని చెప్తుంటాడు. కానీ దేవుడు ఆయననే ఎన్నుకుంటాడు. ఆయన్ను చూచి దేవుడు నీవు బలశాలి, నీవు వారియర్ అని పిలుస్తాడు. ఈజ్ ఎ
person who can fight the case and win the whole nation for him. God's selections are so mysterious. Judges 6:15, Gideon doubted about his own ability. His clan is the lowest clan, but God chose. అందుకే యెషయా 60:22 ఐసయా 60:22, నీ ప్రజలలో స్వల్ప సంఖ్యకులను పెద్ద జాతి అగుదురు, ఊరు పేరు లేని వారు బలమైన జాతి అగుదురు. ఐసయా 60:22, among you those who are low category, God will make you as a greatest people, and those who don't have a name and fame, I'll make you a great clan. ఐసయా 60:22. అది చాలామందికి బైబిల్ గ్రంథంలో జరిగింది. నాలాంటి కుటుంబాలలో కూడా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. మీలో ఎవరు కూడా అనుకోకూడదు మాకు చుట్టాలు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు, మా క్లాన్లో గురువులు లేరు, మాకు కూడా లేరు అప్పుడు. కానీ దేవుడు నన్ను లేవనెత్తాడు. అలాగే మీ కుటుంబంలో మిమ్మల్ని, మీ పిల్లల్ని లేవనెత్తి మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాలో నీవే, నాలో నీవే, నాలో నీవే, నాలో నీవే, నా అంతరాత్మా నీవే, అనంత ప్రేమా నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. ఊరు పేరు లేని వారిని ఎన్నుకునే దేవమా, సేవలో వాడుకోవాలని ఆశించే దేవమా, నీకే స్తోత్రం. ఊరు పేరు లేని నన్ను ఎన్నుకున్నావే, నీ సేవలో నన్ను వాడుకున్నావే. ఊరు పేరు లేని నన్ను ఎన్నుకున్నావే, నీ సేవలో నన్ను వాడుకున్నావే. యేసయ్యా, యేసయ్యా, నీవు ఎంత గొప్ప దేవుడవయ్యా. ఆదివారం కదా, పూజలు అయిపోయినాయి, ప్రసంగాలు అయిపోయిందని అనుకోకుండా దయచేసి ఈ లింక్ను వెంటనే ఒక హాఫ్ అన్ అవరే ఈరోజు ప్రోగ్రాం అదని పంపండి. అందరూ విని వాళ్ళ జీవితాన్ని ధైర్యపరచుకోవటానికి, ఉత్సాహపరచడానికి సహకరించండి. మరొకసారి మా కోసం ప్రార్థిస్తున్న మీరు, ఇక్కడ బయట జరుగుతున్న ప్రతి ప్రోగ్రాంలో దేవుడు ఆత్మను రక్షించుకోవటానికి మంచి అవకాశం మీకు. ఆత్మల కోసం ప్రార్థిస్తూ ఉండండి. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాలాగా నీ కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఆదివారం కన్నీటితో వచ్చిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారమంతా విన్నపాలు రాసి ఇచ్చిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే వారంలో జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ 1 నుంచి 4వ తారీఖు వరకు జరుగుతున్న దంపతుల పిల్లల వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సంస్థ పుట్టినరోజు, అమ్మ మరియ తల్లి పుట్టినరోజును సెప్టెంబర్ 8 ఇక్కడికి వచ్చి కొనియాడబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను మమ్మల్ని ప్రార్థన అడుగుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా మీద ప్రేమ చూపి రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఇన్ఫెక్షన్ వచ్చేసి స్కిన్ అంతా నల్లగా అయిపోయి శ్రింక్ అయిపోతున్న ఒక శరీరాన్ని ప్రభు చూపిస్తూ ఆ వ్యక్తి మీద దేవుడు అపారమైనటువంటి తన ప్రేమను చూపించి రక్తంతో కడిగి శుద్ధి చేసి ఒక 2-3 నెలలు తర్వాత దానిలో మార్పులు కలిగినట్టు ప్రభు చేయబోతున్నాడు. ఆశ, నిఖిత, షాలో అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మనతో ఉన్న దేవుని ఆశీర్వాదముల కొరకై ప్రార్థిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ ఇంటిలో ఏ పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితిని మార్చి ఆరోగ్యమిచ్చి అద్భుతాలు చేసి గొప్ప సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టి దీవించునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. Remove every difficult situation in your families and make miracle and make your testimony now and forever. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, నా అంతరాత్మలో నివసించే పరిశుద్ధాత్మదేవా, నీకే స్తోత్రం. గాడ్ బ్లెస్.